కురుపం మండలం తులసి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వరి, అరటి, మొక్కజొన్న పంటలను నాశనం చేశాయి. ఏనుగుల గుంపు రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏనుగుల నుండి తమను కాపాడాలని కోరుతున్నారు. పంటలు నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని సందర్భంగా వారు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఏదైతే ఈ కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల సమస్య అనేటువంటిది సుదీర్ఘ కాలంగా ఉన్నది. ఇటు విజయనగరం జిల్లాకు సంబంధించి కురుపాం, అటు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతాల్లో రెండు వైపుల నుంచి అటు ఇటు ఏనుగుల సంచారం అనేది జరుగుతూ ఉండదు. అనేక సందర్భాలలో ఇక్కడ పంటలను నాశనం చేయడంతో పాటు కొంతమంది ప్రజల ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సంఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. మరోవైపు ఏనుగులు కూడా విద్యుత్ షాక్ కి గురై ఈ పొలాల్లోకి వచ్చిన సందర్భంలో విద్యుత్ ఘాతానికి గురై చనిపోయినటువంటి సందర్భాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఏనుగులు అనేటువంటి ఎప్పుడు వస్తాయి, తమ పంట పొలాలు ఎప్పుడు ఎలా నాశనం అవుతాయో, లేకపోతే ప్రాణాల మీదకి వస్తాయనేటువంటి ఆందోళన ఎప్పుడు కురుపాం నియోజకవర్గంలో అయితే ఉండడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక హామీని అయితే ఇచ్చారు. కుంకి ఏనుగులు అనేటువంటి తప్పించి ఏనుగుల సమస్యలకి ఒక పరిష్కారాన్ని చూపెడతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కూడా కొన్ని ప్రతిపాదనలు చర్యలు కూడా తీసుకోవడం అనేటువంటి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇది ఏనుగుల సమస్య అనేటువంటిది ఈ రోజు మనం చూసినట్టయితే ఈ కురుపాం నియోజకవర్గం తులసి గ్రామంలోకి ఏనుగులు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పంట, అరటి పంటలు కానీ వరి పంటలు కానీ పాడు చేయడం జరిగింది. పంట నష్టం అనేటువంటిది జరగడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ రైతులు కానీ ఆందోళన చెందుతున్నారు. మరింత నష్టం అనేటువంటిది జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. అయితే ప్రధానంగా ఈ వెనక్కి వెళ్ళినట్టు వెళ్ళి అర్ధరాత్రి పాటు ఏ సమయంలో మళ్ళీ గ్రామంలోకి వస్తాయి, ఎవరు ప్రాణాలు తీసుకొస్తుంది అనేటువంటి ఆందోళన అయితే వాళ్ళైతే భరించి కలవరపరుస్తుందని చెప్పొచ్చు. మొత్తం నష్టాన్ని అయితే ఏ విధంగా ప్రభుత్వం భర్తీ చేయడమో లేకపోతే వాళ్ళు సర్దుబాటు ఏదో జరుగుతుంది, ప్రాణాలు అనేటువంటి జరుగుతున్నట్టు ఏం చేయాలంటే ఒక ఆందోళన ప్రధానంగా ఇప్పటికీ కూడా వాళ్ళు వెన్నాడుతూనే ఉంది. మొత్తం ఇది కుంకి ఏనుగులు కనుక వచ్చినట్టయితే తమ సమస్య యొక్క పరిష్కారం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలు అయితే అక్కడ కురుపాం నియోజకవర్గం ఇప్పుడు అయితే ఉన్నది. మరోవైపు అటవీ శాఖ అధికారులకు కూడా ఈ సమాచారం అయితే ఎప్పటికీ తెలిసింది. వాళ్ళు కూడా ఏనుగులు ఎలా తరిమి కొట్టాలంటే ప్రతి ప్రధానంగా స్థానికులు ఎప్పుడూ కూడా ఏం చేస్తారంటే డబ్బులు కొట్టడం ద్వారా వాటిని వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అవి వెళ్ళినట్టే వెళ్తుంటే కొంతవరకు వెళ్తే మళ్ళీ వెనక్కి రావడం లేకపోతే వేరే కట్టడానికి వెళ్ళడం ఇలా జరుగుతున్న సమస్య తమగా పరిష్కరించేటువంటి ప్రయత్నం అయితే స్థానికులు ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్.